నమస్కారం. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథంలోని ఒక చాలా విచిత్రమైన, ఆసక్తికరమైన కథను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును. ఈ కథ జరిగిన కాలంలో ఇస్రాయేలీయులకు రాజు లేడు. అంటే ఒక సరియైన వ్యవస్థ, ఒక పాలకుడు లేరన్నమాట. హ్మ్. దానితో ప్రతి ఒక్కరూ తమకు ఏది సరైనదనిపిస్తే అది చేసేవారు. అంత గందరగోళం. అవును. ఈ పరిస్థితుల్లో మీకా అనే ఒక వ్యక్తి, అతని తల్లి మరియు అనుకోకుండా వారి జీవితంలోకి వచ్చిన ఒక యువకుడి కథ ఇది. దొంగతనం, విగ్రహారాధన, భక్తి పేరుతో జరిగే బేరసారాలు అన్నీ ఉన్నాయి ఈ చిన్న కథలో. సరే, ఇక ఈ కథ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. తప్పకుండా. మీరు చెప్పినట్టు ఈ కథ ప్రారంభంలోనే ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజులేడు అనే వాక్యం, అది కథ మొత్తానికి పునాదిలాంటిది. నిజమే. అది కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు, సమాజంలో నైతిక నాయకత్వం అంటే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పూర్తిగా లోపించిందని చెప్పే వాక్యమది. ఎవ్వర్నీ అడిగేవాళ్లు లేరు, ఏది తప్పో ఒప్పో చెప్పేవాళ్లు లేరు. సరిగ్గా అలాంటి వాతావరణంలోనే మీకాలాంటి కథలు పుట్టుకొస్తాయి. ఇక కథ విషయానికొస్తే ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతంలో నివసించే మీకా అనే వ్యక్తితో ఇది మొదలవుతుంది. అతను తన తల్లి దగ్గర్నుండి 1100 వెండి నాణాలను దొంగిలిస్తాడు. చాలా పెద్ద మొత్తమది. అవును. డబ్బు పోయిందని తెలిసిన అతని తల్లి ఆ దొంగ ఎవరో తెలియక వాళ్లను గట్టిగా శపిస్తుంది. మ్మ్. ఆ శాపం విన్న మీకా భయపడిపోయి వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఆ డబ్బు నా దగ్గరే ఉంది, నేనే తీశాను అని నిజం ఒప్పుకుంటాడు. ఇక్కడ చూడండి, శాపం యొక్క ప్రభావం. ఆ రోజుల్లో మాటలకు, ముఖ్యంగా శాపాలకు, దీవెనలకు చాలా శక్తి ఉందని ప్రజలు బలంగా నమ్మేవారు. అవును, అందుకే భయపడ్డాడు. దొంగతనం చేసి పట్టుబడతాననే భయం కంటే ఆ తల్లి పెట్టిన శాపం తనకు తగులుతుందనే భయంతోనే మీకా వెంటనే నిజం చెప్పేశాడు. ఇది వాళ్ళ నమ్మకాలను చూపిస్తుంది. మరిక్కడే కథలో మొదటి అతిపెద్ద ట్విస్టొస్తోంది. కొడుకు దొంగతనం చేశాడని తెలిసాక ఏ తల్లైనా ఏం చేస్తుంది? కోప్పడుతుంది లేదా శిక్షిస్తుంది. కనీసం మందలిస్తుంది. కాని మీకా తల్లి అలా చేయలేదు. పైగా ఆ శాపాన్ని వెనక్కి తీసుకుని నా కుమారుడు దేవుడు చేత దీవించబడునుగాక అని ఆశీర్వదిస్తుంది. ఇది ఇది నమ్మశక్యంగా లేదు. ఇది చాలా కీలకమైన విషయం. వాళ్ళ నైతిక గందరగోళానిది స్పష్టంగా చూపిస్తుంది. అంటే వాళ్ళ విలువలో తలక్రిందులుగా ఉన్నాయి. అవును. వారి దృష్టిలో శాపం అనేది ఒక శక్తివంతమైన, ప్రమాదకరమైన విషయం. కాని సొంత తల్లి దగ్గర దొంగతనం చేయడం పెద్ద తప్పు కాదు. అంత పెద్ద పాపంగా అనిపించలేదు. తల్లి ప్రతిచర్య కూడా అంతే వింతగా ఉంది. సమస్యను పరిష్కరించడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఇంకా విచిత్రమైనది. కొడుకును దీవించి ఆ డబ్బును దేవునికి అంకితం చేస్తున్నానని చెప్పింది. అవును. అంటే ఆ పాపాన్ని ఒక మంచి పనితో కడిగేయాలని చూస్తోందా? ఈ డబ్బుతో దేవుడికేదైనా చేస్తే జరిగిన తప్పు పోతుంది అన్న ఆలోచన? ఖచ్చితంగా. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక బేరమనమాట. ఆమె ఉద్దేశం మంచిదే కావచ్చు. కొడుకుని శాపం నుండి కాపాడాలి, దేవుడికి దగ్గరవ్వాలి అనుకునుండొచ్చు. కాని ఆమె ఎంచుకున్న మార్గం పూర్తిగా తప్పు. అవును, ఆమె ఆ డబ్బుతో దేవుడి కోసం ఒక పోత విగ్రహం, ఒక చెక్కిన ప్రతిమ చేయిస్తానని చెబుతుంది. ఒక్క నిమిషం. దేవునికి అంకితం చేసిన డబ్బుతో దేవుడే వద్దన్న విగ్రహాన్ని తయారు చేయించడమా? అదే విచిత్రం. వాళ్లకు కనీసం 10 ఆజ్ఞలు కూడా తెలియవా? నీవు ఏ విగ్రహమునైననూ చేసుకొనకూర్దు అనేది చాలా స్పష్టమైన ఆజ్ఞ కదా. దీన్నే మనం మతపరమైన సమన్వయం అంటే రిలీజియస్ సింక్రటిజం అంటాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం, ఎందుకంటే ఇది ఈనాటికే మనం చూస్తుంటాం. నిజమే. చాలామంది తమకు నచ్చిన కొన్ని ఆధ్యాత్మిక నియమాలు తీసుకుని, వేరే సంప్రదాయాల నుండి కొన్ని పద్ధతులు తీసుకుని, తమకంటూ ఒక సొంత కస్టమైజ్డ్ మతాన్ని సృష్టించుకుంటారు. మీకా, అతని తల్లి సరిగ్గా అదే చేస్తున్నారు. అవును, వారు దేవుని బ్రాండ్ వాడుకుంటున్నారు. కాని నియమాలు, పద్ధతులు మాత్రం తమ సొంతం. యెహోవాను ఆరాధించాలి, కాని తమ చుట్టూ ఉన్న కనానీయులులాగా విగ్రహాల రూపంలో ఆరాధించాలి. దేవుని ఆజ్ఞల కంటే తమ భక్తిని ప్రదర్శించే పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సరిగ్గా చెప్పారు. విగ్రహాన్ని తయారు చేస్తాడు, మీకా దాన్ని తన ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు అతనింట్లో దొంగడబ్బుతో తయారైన ఒక దేవుడి విగ్రహం ఉంది. ఇక్కడితో ఈ కథ అయిపోలేదు, ఇంకా ముందుకెళ్తోంది. అవును, ఇది ఆరంభం మాత్రమే. ఒక తప్పుడడుగు మరిన్ని తప్పుడడుగులకు దారితీస్తుంది. ఇప్పుడు మీకా తన భక్తిని ప్రదర్శించడానికి ఒక వ్యవస్థను నిర్మించడం మొదలుపెడతాడు. మ్మ్హ్మ్. తన ఇంట్లోనే ఒక చిన్న గుడిలాంటిది, ఒక దేవ మందిరమును ఏర్పాటు చేసుకుంటాడు. అంతేకాదు, ఒక ఏఫోదును, కొన్ని గృహదేవతలను కూడా తయారు చేయిస్తాడు. ఏఫోదు అంటే యాజకులు ధరించే ఒక ప్రత్యేకమైన వస్త్రం. అవును, అంటే అతను అధికారిక ఆరాధనలో ఉండే వస్తువులన్నిటినీ నకలు చేస్తున్నాడు. సరిగ్గా. అతను దేవుణ్ణి ఆరాధన యొక్క బాహ్య రూపాలను అనుకరిస్తున్నాడు.
నిజమైన మందరంలో ఏఫోదు ఉంటుంది, కాబట్టి తను కూడా ఒకటి తయారు చేయించుకున్నాడు. ఒక నకిలీ కాపీ లాంటిది. అవును, ప్యాకేజింగ్ అంతా కరెక్ట్గా ఉంది, కానీ లోపలున్న వస్తువు మాత్రం నకిలీ. అసలైన సత్యం, ఆజ్ఞలకు లోబడటమనే గుణం పూర్తిగా లేదు. సరే, ఇప్పుడు మీకా దగ్గర ఒక గుడి ఉంది, ఒక విగ్రహం ఉంది, పూజా సామాగ్రి ఉంది. కాని అతని సెటప్లో ఒక పెద్ద లోపముంది. దానికి అధికార ముద్ర లేదు. లెజిటిమసీ లేదు. అవును. అతనికొక పూజారి కావాలి. దానికోసం అతనేం చేశాడంటే, తన సొంత కొడుకులలో ఒకరిని పట్టుకుని నువ్వే నా పూజారివి అని నియమించేసుకుంటాడు. ఇది ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే. యాజకత్వమనేది వంశపారంపర్యంగా వచ్చేది. ఓ, అది కేవలం లేవీ గోత్రానికి, అందులోనూ అహరోను కుటుంబానికి మాత్రమే పరిమితం. మరెవరూ ఆ పని చేయడానికి అర్హులు కారు. కాని మీకా లేవీయుడు కాదు కదా. కాదు, అతను ఎఫ్రాయిమీయుడు. అతను తన సొంత మతాన్ని, తన సొంత నియమాలను సృష్టించుకుంటున్నాడన్నమాట. అన్ని తన సౌలభ్యం ప్రకారం. తన ఇంటి పరిధిలోనే. అతనికి ఒక పవిత్ర స్థలం, విగ్రహాలు, మరియు ఇప్పుడొక యాజకుడు కూడా ఉన్నాడు. తన భక్తిని ఒక ఫార్ములాలాగా వాడుకుంటున్నాడు. సరైన వస్తువులు ప్లస్ ఒక వ్యక్తి = దేవుని ఆశీర్వాదం అన్నట్లు. ఈ ఫార్ములాను మరింత పక్కాగా చేయడానికి అతనికి ఒక సరైన వ్యక్తి కావాలి. అవును. అతను ఆ లోటుతో ఉన్నప్పుడే అనుకోకుండా ఒకతను దొరికాడు కదా. అవును. కథలోకి సరిగ్గా ఆ సమయంలోనే ఒక యువ లేవీయుడు ప్రవేశిస్తాడు. అతను యూదాదేశంలోని బేత్లెహెం నుండి వలస వస్తున్నాడు. నివసించడానికి ఒక చోటు వెతుకుంటూ. అవును. అలా ప్రయాణం చేస్తూ అనుకోకుండా మీకా ఇంటికి చేరుకుంటాడు. ఒక్క నిమిషం, ఒక లేవీయుడు పని వెతుక్కుంటూ ఇల్లు వెతుక్కుంటూ తిరగడమేంటి? వాళ్లకు సమాజంలో ఒక ప్రత్యేక స్థానం, బాధ్యతలుండేవి కదా. అద్భుతమైన ప్రశ్న. ఇది కూడా ఆ కాలపు సామాజిక అస్తవ్యస్తతను సూచిస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం లేవీయులకు భూమి వాటాలేదు. అవును. కాని వారికి నివసించడానికి ప్రత్యేక పట్టణాలు కేటాయించబడ్డాయి. ప్రజలు ఇచ్చే దశమ భాగాలతో వారు జీవించాలి, దేవుని సేవకు అంకితమవ్వాలి. మరితలో కాని ఈ లేవీయుడు నిరుద్యోగిగా, నివాసం లేనివాడిగా ఉన్నాడు. దీని అర్థమేంటంటే ప్రజలు దేవుని నియమాలను పాటించడం లేదు, లేవీయులను పోషించడం లేదు. అంటే వ్యవస్థ విఫలమైంది. విఫలమైంది. ఆ విఫలమైన వ్యవస్థ నుండి బయటకు వచ్చినవాడే ఈ యువకుడు. మీకా ఆ యువకుడిని చూసి ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు. అతను లేవీయుడినని చెప్పగానే మీకా కళ్లలో ఒక మెరుపొస్తుంది. తన సమస్యకు పరిష్కారం దొరికిందని. అవును. వెంటనే అతనికొక జాబ్ ఆఫర్ ఇస్తాడు. నువ్వు నా దగ్గరే ఉండిపో, నాకు తండ్రిగా, యాజకుడుగా ఉండు. ఆ మాటలు గమనించండి. తండ్రిగాను యాజకుడవుగాను ఉండుము. తండ్రి అనే పదమిక్కడ గౌరవసూచకం. అంటే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉండమని. తన వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా. తన సొంత కొడుకు కంటే ఒక అసలైన లేవీయుడు పూజారిగా ఉంటే తన ఆరాధనకు ఎక్కువ ప్రామాణికత వస్తుందని అతని నమ్మకం. జీతంగా ఏమాఫర్ చేశాడంటే సంవత్సరానికి 10 వెండి నాణేలు, ఒక జత బట్టలు మరియు భోజనం. ఆ లేవీయుడు వెంటనే ఒప్పుకుంటాడు. పెద్దగా ఆలోచించినట్లు కూడా లేదు. కాని నాకొక సందేహం. ఆ లేవీయుడు కూడా దేవుని నియమాలు తెలిసినవాడే కదా. ఒక విగ్రహం ముందు పూజ చేయమని అడిగితే ఇది తప్పు, నేను చెయ్యను అని చెప్పాలి కదా. చెప్పాలి. కేవలం డబ్బు, భోజనం కోసం ఇంత పెద్ద తప్పుకు ఎలా ఒప్పుకున్నాడు? అది రెండూ అని చెప్పొచ్చు. ఒకవైపు అతని వ్యక్తిగత బలహీనత, ఆర్థిక అవసరాలు, బ్రతకడానికి ఒక దారి కావాలి. మరోవైపు సమాజం మొత్తం నైతికంగా పతనమైనప్పుడు ఏది సరైనదో ఏది తప్పో అనే గీత చెరిగిపోతుంది. బహుశా ఏదో ఒక పని దొరికింది కదా అని సర్దుకుపోయి ఉండొచ్చు. అవును. ఇక్కడ యాజకత్వం అనేది ఒక పవిత్రమైన పిలుపు కాదు, ఒక జీవనోపాధిగా, ఒక ఉద్యోగంగా మారిపోయింది. అంటే ఇద్దరూ తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని పేరును, వ్యవస్థను వాడుకుంటున్నారు. మీకాకు ఒక అధికారిక ముద్ర కావాలి, ఈ లేవీయుడికి ఒక ఉద్యోగం కావాలి. ఇద్దరి అవసరాలు తీరాయి. ఇది పూర్తిగా ఒక లావాదేవీ. మీకా ఆ లేవీయుడిని తన యాజకుడిగా ప్రతిష్ఠిస్తాడు. ఇప్పుడు అతని ఏర్పాటు పూర్తయింది. అంతా సెట్ అయింది. ఒక దేవాలయం, విగ్రహాలు, మరియు ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం అర్హత ఉన్న ఒక లేవీయుడు యాజకుడుగా ఉన్నాడు. అతని దృష్టిలో ఇదొక పర్ఫెక్ట్ సెటప్. ఈ ఏర్పాటు పూర్తయ్యాక మీకా చాలా సంతృప్తిగా, గర్వంగా ఒక మాట అంటాడు. ఆ మాట ఈ కథ మొత్తానికి సారాంశం లాంటిది. అతనంటాడు, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియును. అంటే అబ్బా, ఇప్పుడు నా పూజారి ఒక అసలైన లేవీయుడు,
ఇంకేంటి దేవుడు నాకు ఖచ్చితంగా అన్నీ మంచే చేస్తాడు అని పూర్తిగా ఫిక్స్ అయిపోయాడు. ఆ చివరి వాక్యం మీకా ఆలోచనా విధానాన్ని పూర్తిగా బయటపెడుతుంది. అతను చేసిన తప్పులన్నిటినీ, అంటే దొంగతనం, విగ్రహారాధన, సొంత ఆలయం, వీటన్నిటినీ ఒక లేవీయుడిని నియమించడం ద్వారా సరిదిద్దుకోవచ్చని, దేవుని ఆశీర్వాదం పొందవచ్చననుకుంటున్నాడు. అతని దృష్టిలో దేవుని ఆశీర్వాదం పొందడానికి సరైన పద్ధతిలో ఆరాధించడం కాదు, సరైన వ్యక్తిని, సరైన వస్తువులను కలిగి ఉండటం ముఖ్యం. ఖచ్చితంగా. అంటే అతను తన చర్యల యొక్క నైతికతను ప్రశ్నించుకోవడం లేదు. నేను విగ్రహాన్ని పూజిస్తున్నాను, ఇది తప్పా ఒప్పా అని ఆలోచించటం లేదు. లేదు. బదులుగా నా దగ్గరిప్పుడొక లేవీ యాజకుడున్నాడు, కాబట్టి దేవుడు నన్ను చూసి సంతోషిస్తాడు అని అనుకుంటున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన కదా. అత్యంత ప్రమాదకరమైనది. మీకా చివరగా చెప్పిన మాట ఆధ్యాత్మిక గందరగోళానికి పరాకాష్ట. ఇది అచ్చం టాప్ బ్రాండ్ బూట్లు వేసుకుంటే రేసులో ఖచ్చితంగా గెలుస్తాను అనుకోవడం లాంటిది. నిజమే. అసలు పరుగెత్తడం ప్రాక్టీస్ చేశావా లేదా అన్నది ముఖ్యం కాదు. సరైన యాక్సెసరీస్ ఉంటే చాలనుకుంటున్నాడు. అతను దేవుణ్ణి నియంత్రించాలని చూస్తున్నాడు, దేవుని చేత నియంత్రించబడాలని కాదు. చివరికి ఈ కథ మనకు ఏమి చెబుతోంది? దొంగిలించబడిన డబ్బుతో మొదలై ఒక విగ్రహం, ఒక వ్యక్తిగత ఆలయం మరియు చివరికి జీతానికి పనిచేసే ఒక పూజారితో మీకా తనకంటూ ఒక సౌకర్యవంతమైన మతాన్ని సృష్టించుకున్నాడు. అవును. అతను ఇప్పుడు దేవుడు తనను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఈ కథంతా రాజులేని కాలంలో సరైన మార్గదర్శకత్వం లేనప్పుడు వ్యక్తిగత ఇష్టాలు ఎలా ప్రమాదకరమైన మార్గాలకు దారితీస్తాయో చూపిస్తుంది. మీకాకు దేవునిపై భక్తి ఉంది, అందులో సందేహం లేదు. లేదు. కాని ఆ భక్తి జ్ఞానం లేనిది, తప్పుదారి పట్టింది. అతను దేవుణ్ణి ప్రేమించాలనుకున్నాడు, కాని తన సొంత పద్ధతిలో, తన సొంత షరతుల మీద. ఆసక్తికరమైన విషయమేమిటంటే అతను తన మనస్సాక్షి ప్రకారం సరైనవే చేశాడు. అతనికి ఏమాత్రం తప్పు చేస్తున్నాననే భావన లేదు. అదే ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన విషయం. మన మనస్సాక్షి ఎల్లప్పుడూ సరైన మార్గదర్శి కాదు, ప్రత్యేకించి అది సరైన సత్యంతో నింపబడనప్పుడు. అవును. మీకా తన సొంత తర్కాన్ని, తన సొంత భావాలను నమ్మాడు. తన ఏర్పాటు చూసి చాలా సురక్షితంగా, భద్రంగా భావించాడు. కాని అతని పునాది మొత్తం తప్పుల మీద నిర్మించబడింది. ఈ కథ వాస్తవానికి ఇక్కడితో ముగియదు. తరువాతి అధ్యాయంలో ఈ ఏర్పాటు ఎంత బలహీనమైనదో, ఈ తప్పుడు భరోసా ఎంత త్వరగా కూలిపోతుందో మనం చూస్తాం. అవును. అతను తనను తాను మోసం చేసుకుంటున్నాడు, కాని ఆ విషయం అతనికి తెలియదు. అతను సృష్టించుకున్న బుడగలో అతను సురక్షితంగా ఉన్నాడు, కాని ఆ బుడగ ఎప్పుడైనా పేలిపోవచ్చు. మీకా తన ఏర్పాటుతో ఎంతో సురక్షితంగా భావించాడు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక వ్యక్తికి తాను చేస్తుంది సరైనదని బలంగా అనిపించినంత మాత్రాన అది నిజంగా సరైనదే అవుతుందా? ఒకరి వ్యక్తిగత నమ్మకం అది ఎంత బలంగా, ఎంత నిజాయితీగా ఉన్నా అది దైవిక ఆశీర్వాదాన్ని నిజంగా నిర్ధారిస్తోందా? లేక మీకా నిర్మించుకున్న ఈ తప్పుడు భరోసా భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద విపత్తుకు నాంది పలుకుతుందా? ఈ ప్రశ్నలతోనే ఈ కథ మనల్ని ఆలోచింపచేస్తుంది.